హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మంచిది. సమయంలో ఈ సభల నిమిత్తమై మరి దేవుని సేవకులు మరి ఒక అంశాన్ని మనకు ఇచ్చారు. ఆ అంశాన్ని ఈరోజు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పౌలు గారు తాను పరిచర్య చేస్తున్న దినాలలో మరి రోమా అనే ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించి అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. పౌలు గారు పరిచర్య చేస్తున్న దినాలలో మరి చాలా ప్రాంతాలు సమస్యాత్మకంగా, అంటే సువార్తకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతాలలో రోమా కూడా ఒక ప్రాంతం. ఇది ఒక పట్టణం. మరి పట్టణంలో సువార్తకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. మరి అక్కడ ఎన్నో ఒడిదుడుకులను పౌలు గారు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి మరి పౌలు గారు రోమాలో కూడా ఒక సంఘాన్ని స్థాపించాడు. అయితే సంఘానికి పత్రికను రాస్తూ ఆయన ఏమంటాడంటే, సువార్తను ప్రకటించడానికి నా వలనైనంత మట్టుకు, నాకు చేతనైనంత మట్టుకు నేను ఎప్పుడు కూడా సువార్తను ప్రకటించడానికి సిద్ధంగానే ఉంటాను. ఎందుకంటే సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాదు, సువార్తను గురించి నేను భయపడేవాడిని కాదు. ఎందుకని పౌలు గారు రోమా సంఘానికి ఈ మాటను గురించి ఇంత మరి నొక్కి చెప్తా ఉన్నాడు? సువార్తను నా వలనైనంత మట్టుకు నేను ప్రకటించడానికి సిద్ధంగానే ఉంటాను. అంత మాత్రమే కాదు, నేను ఈ సువార్తను గురించి కూడా సిగ్గుపడేవాడిని కాదు ప్రకటన చేయటానికి అని సంఘానికి తెలియచేస్తూ ఒక మాట ఏమంటుండంటే, ఈ సువార్తను గురించి ఇంతగా నేను ప్రకటన చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, అక్కడ రాయబడిన మాట, రక్షణ కలుగజేసే శక్తి కేవలము సువార్తకు మాత్రమే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. రక్షణ కలుగు చేయు శక్తి కేవలము సువార్తలో మాత్రమే ఉన్నది. అందుకనే పౌలు గారు 13వ వచనం నుంచి కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. నేను సువార్తను ప్రకటించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటా. సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడను, సువార్తను ప్రకటించడానికి నేను భయపడను. ఎందుకనంటే ఒక మనిషి జీవితంలో రక్షణ కార్యాన్ని జరిగించగలిగిన శక్తి సువార్తకు మాత్రమే ఉన్నది, కానీ ఇక లోకంలో దేనికి కూడా ఆ శక్తి లేదు. కాబట్టి నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడేవాడిని కాదు అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఎందుకని పౌలు గారు సువార్త 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 అది దేవుని శక్తి, అది రక్షణ కలుగు చేసే కార్యమని ఇంతగా చెప్తున్నాడు అంటే, సువార్త అంటే ఏంటి అని అంటే ఒకటే మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సువార్త అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి మనుషులలో దేవుని కార్యాన్ని చేయగలిగిన ఒకే ఒక శక్తి యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన వార్త మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు, ఈ సువార్తను గురించి నేను భయపడేవాడిని కాదు. యేసయ్యను గురించినటువంటి వార్తే సువార్త. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, యేసు ప్రభువుని గురించిన వార్త మాత్రం వింటే మనిషికి శక్తి వస్తుందా? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాత్రం వింటే మరి రక్షణ కలుగుతుందా అని అంటే, పౌలు గారు దానికి సమాధానంగా రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నువ్వేమవుతావు? చెప్పాలి, ఏమవుతావు? రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నేను ఆయనను అంగీకరిస్తున్నానని నీవు నమ్మితే
ఆటోమేటిక్గా నీకు దేవుడు రక్షణనిచ్చువాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈ సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఈ సువార్తను అంటే యేసుక్రీస్తును ప్రకటించడానికి నేను భయపడేవాడిని కాదు. ఎందుకంటే మనుషులలో రక్షణ కార్యాన్ని జరిగించగలిగినది, మనుషులలో పాపము నుండి విడిపించగలిగినది, మనుషులలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి విడిపించగలిగిన వాడు యేసు ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్. ఆ పాపము నుండి విడిపించుటకే, ఆ శాపము నుండి విడిపించుటకే ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి మనలను పాపము నుండి విమోచించి మనకు విడుదలను కలుగు చేసి ఆయన అంటున్నాడు కదా, నువ్వు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నువ్వు గనక ఒక్క మాట అనగలిగితే నీకు ఇప్పుడే రక్షణ కలుగుతుంది అని చెప్పాడండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంతవరకు బాగానే ఉంది. మనిషిని రక్షించగలిగిన శక్తి సువార్త అంటే యేసులో ఉందని మనం నేర్చుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రజలను రక్షించుకుంటున్నాడు అని అంటే, మనిషి పాపము చేసినప్పుడు దేవుని నుండి దూరం అయిపోయాడు. మనిషి అవిధేయుడైనప్పుడు, దేవుడు చేయొద్దన్న పని చేసినప్పుడు దేవునికి దూరం అయిపోయిన తర్వాత తిరిగి మరలా దేవుడు మనలను మరలా తన దగ్గరికి చేర్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి మన కొరకు ఆయన కలువరి శిలువలో రక్తమును గార్చి ప్రాణము పెట్టాడు. కాబట్టి ఆయన మన కొరకు ప్రాణము పెట్టుట ద్వారా తండ్రితో మనం కోల్పోయిన సంబంధాన్ని మరలా దేవుడు పునరుద్ధరించి తిరిగి మరలా దేవుడు తన ప్రజలనుగా మనలను చేసుకున్నాడు. రక్షించే శక్తి సువార్తలోనే. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన పాపముల నుండి విడిపించి, మన శాపముల నుండి విడిపించి తండ్రితో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి మరలా పునరుద్ధరించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరికీ ఆ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. మనందరం కూడా ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకున్న తర్వాత మనందరం కూడా ఆయన ప్రజలమయ్యాం. ఇప్పుడు పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా, చీకటిలో నుండి మీరు పిలువబడిన మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలు. ప్రైజ్ ద లార్డ్. మనందరిని కూడా దేవుడు తన ప్రజలనుగా చేసుకోవడానికి ఈ రక్షణ కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. దేవుడు తిరిగి మరలా మనందరిని కూడా తన కుమారులనుగా కుమార్తెలనుగా చేసుకోవడానికి ఈ కార్యాన్ని జరిగించాడు. అయితే తన ప్రజలంగా మనం అయిన తర్వాత, దేవుడు తన ప్రజలనుగా మనలను చేసుకున్న తర్వాత దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడండి. ఈ రాత్రి ఆ మాటను తెలియచేసి నా వర్తమానం నేను ముందుకు తీసుకెళ్ళి ముగిస్తాను. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. రక్షించే శక్తి కేవలం సువార్తకు మాత్రమే ఉన్నది. సువార్త అంటే యేసయ్యను గురించినటువంటి వార్త, యేసు ప్రభువును గురించిన వార్తే ఈ సువార్త. ఈ సువార్త ద్వారా దేవుడు మనలను విమోచించి మనలను విడిపించి ఆయన ప్రజలనుగా మనలను చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రజలమైన మనకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అది నేను మీకు తెలియచేసి నా మాటలు ముగింపులోకి తీసుకెళ్తాను. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 7వ వాక్యం 17వ వచనం. క్షమించండి, 44వ అధ్యాయం 7వ వచనం. ఆదిలోనున్న జనమును 44వ అధ్యాయం 7వ వచనం. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? తన రక్తము చేత విమోచించి విడిపించిన ప్రజలను గురించి తెలియజేసే విషయాలు చాలా ఉన్నతమైనవి. అవి ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా చెప్పలేరు. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, నా గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరికి తెలియదు. ఎందుకని? నేనంటే మీకు ఎవరికి తెలియదు. ఇక్కడ నడిపిస్తున్న దేవుని సేవకులు నిలబడి, ఇదిగో పలానా సేవకుడు వచ్చి వాక్యం చెప్తాడు అనగానే, ఓహో ఈయన వచ్చాడా, ఓహో ఈయన పేరు ఇదా, ఈయన ఇక్కడ పరిచర్య చేస్తున్నాడా అంటే నా గురించి ఆయన తెలియజెప్పకుండా నేను ఎవరో కొద్ది మందికి తెలియదు.
ఇప్పుడు ఆయన వచ్చి నా గురించి చెప్పడం ద్వారా నేనేంటో మీకు అర్థమైంది, పలానా సేవకుడు పలానా ప్రాంతంలో ఉంటాడు అని. అలాగుననే మనిషి యొక్క జీవితమును గురించి, మనిషి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము, ఆయన రక్షణ కార్యాన్ని జరిగించిన తర్వాత ఈ మనిషి గురించి చెప్పగలిగిన వాడు ఈ భూలోకంలో ఎవరూ లేరు. కానీ ఈ మనిషి కొరకు రక్తము గార్చి ప్రాణము పెట్టి రక్షణను అనుగ్రహించిన యేసు ఒక్కడే మన గురించి తెలిసిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నేను ఇక్కడ మీకు ఒక మాటను తెలియజేస్తున్నా. ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న వారందరూ, లేకపోతే ఆన్లైన్లో చూస్తున్న వారందరూ కూడా నా గురించి ఆయనకేం తెలుసు, నా గురించి వీళ్ళకేం తెలుసు, నా హృదయంలో ఉన్న వేదన, నా హృదయంలో ఉన్న బాధ, నా హృదయంలో ఉన్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితులు వాళ్ళకేం తెలుసు అని నీవు అనుకుంటున్నావు. ఈ రాత్రి సభల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నీ గురించి దేవునికి తెలిసినంతగా, నీ గురించి దేవునికి తెలిసినంతగా మరి ఎవ్వరికి తెలియదు. ఆ తెలిసిన దానిని నీతో కూడా చెప్పువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆది మొదలుకొని, ఆదిలోనున్న జనము నియమించింది మొదలుకొని, నేను తెలియజేయింది ఎవరు మీ గురించి చెప్పలేరు. నేను చెప్పందే మీకేం జరగబోతుంది అనేది ఎవరు చెప్పలేరు. అందుకని దేవుని సేవకులు అంటున్నారు, 25వ సంవత్సరపు సిల్వర్ జూబ్లీ సభలలో నుండి దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు ఆయన పిల్లలమైనటువంటి మన ద్వారా జరిగించుచూ రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. మీకు ఇది చెప్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మాకు ఏందో జరగబోతుంది కదని చెప్పి అది ఇది అడుగుతూ ఉంటారు. అక్కడ ఇక్కడ చూపించి, ఇదిగో పలానా చోట మీకు అది జరగబోతా ఉంది, పలానా చోట మీకు ఇది జరగబోతుంది అని వాళ్ళు చెప్పగానే ప్రజలు గుడ్డిగా నమ్మి వెళతా ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏం జరగదు. అరే అనవసరంగా వీళ్ళు చెప్పారు కదా అని నేను వచ్చానని నీవు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు చెప్పింది జరగదు. ఎందుకంటే మన గురించి వాళ్ళకు తెలియదు. మన గురించి తెలిసిన వాడు, మన గురించి తెలియజెప్పువాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే రక్షణను కలుగజేసే ఆయనలో ఉన్న ఆ శక్తే ఈరోజు ఆయన జనముగా చేసిన మన గురించి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇంతకు దేవుడు ఏమంటుండంటే, ఇదిగో నేను తెలియజెప్పకపోతే, నేను చెప్పకపోతే మీ గురించి ఎవరు ఏమీ చెప్పలేరు అని అంటున్నాడు కదా. సో మన గురించి దేవుడు ఏం చెప్తున్నాడో బైబిల్ గ్రంథంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా చెప్పి నా మాటలు ముగించి వేస్తాను. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. 2 చేతులే చెప్దాం, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న ప్రియమైన బిడ్డలారా, నీ గురించి అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. 15వ వచనం, 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము చాలండి. దేవుడు మన గురించి ఏమి చెప్తా ఉన్నాడు, ఏమి తెలియజేస్తా ఉన్నాడు అని అంటే, మొట్టమొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకన గురించి దేవుడు మనకు తెలియజేశాడు. ఒకసారి స్తోత్రం చెప్దామండి. ఏం తెలియజేశాడు మనకి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి, ఆయన యొక్క మొదటి రాకన గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. ఏమని తెలియజేశాడంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకలో ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, చెప్పాం కదా, పాపులమైనటువంటి మనందరి పాపముల నుండి విడిపించి మనకు రక్షణను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకునిగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు. అదే నేను మీకోసం తెలియజేస్తున్నాను. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
కాబట్టి ఆయన పుట్టాడనే వర్తమానం గొల్లలకు తెలియజేయబడిన తర్వాత వెంటనే వారు ఆ మాటకు లోబడి అక్కడికి వెళ్ళి రక్షకుడిని చూసి వచ్చినట్లుగా మనకు కనబడతా ఉంది. ఈరోజు ఈ రాత్రి ఈ సభలలో ప్రియులారా, సువార్తలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? నీకు రక్షణను అనుగ్రహించే శక్తి. ఆ రక్షణను అనుగ్రహించే శక్తి ఏం చేస్తుందో తెలుసా? నీకోసమే రక్షకుడు పుట్టాడు అని తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆయన మన కోసం పుట్టాడు, ఆయన మనలను రక్షించడం కోసమే వచ్చాడు. ఇది ఏ రక్షణో తెలుసా అండి? భౌతిక సంబంధమైన రక్షణ కాదు, ఇది ఆత్మ సంబంధమైన రక్షణ. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన రక్షణ. నీ ఆత్మను రక్షించుట కొరకై యేసు ప్రభువారు వచ్చాడనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. నీవు నశించి నరకానికి పోవటం దేవునికి దేవునికి ఇష్టం లేదు కనుక మన నిత్య నరకము నుండి నిత్య పాపము నుండి మనలను విడిపించుటకై యేసుక్రీస్తు ప్రభువు రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. అదే నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను రక్షించుటకై యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. చాలా మంది అండి భౌతిక సంబంధమైన విషయాల కోసం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తూ ఉంటారు. ఏదో ఒక ఉద్యోగం కోసమో, లేకపోతే ఏదైనా బిజినెస్ కోసమో, లేకపోతే యేసు ప్రభువుని నమ్ముకోవడం, వీళ్ళు భౌతికంగా ఆలోచన చేస్తూ ఉంటారు. నేను పరిచర్య చేస్తున్న ప్రాంతంలో ఒక ఆమె కొత్తగా మందిరానికి వస్తూ ఉంది. వస్తూ ఉంటే మేము ఆలోచన చేసాం. ఒక ఆమె అన్యురాలు చర్చికి వస్తూ ఉంది, చాలా సంతోషం అని చెప్పి మేము ఆశపడ్డాం. ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. 1 వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయినాయి, 4, 5, 6, 7 వారాలు అయిపోయినాయి. 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారం చర్చికి రాట్లా, 9వ వారం రాలా. ఇక వెంటనే మందిరానికి రాకపోతే మనం వెళ్ళి దర్శించాలిగా. ఇక వెళ్ళాం ఆమె కాడికి. ఏందమ్మా మందిరానికి ఇంక రావడం లేదమ్మా అంటే, అయ్యా నేను ఒకటి అనుకొని వచ్చానయ్యా, ఆ అనుకొని వచ్చింది కనుక జరిగితే నేను మందిరానికి వద్దాం అనుకున్నాను, అది అయితే ఆగిపోదాం అనుకున్నాను. ఇంతకేందమ్మా అంటే, నా కొడుకు సాఫ్ట్వేర్ అయ్యా, వాడికి ఉద్యోగం లేక దాదాపు 2-3 ఏళ్ళ నుంచి బాధపడతా ఉన్నాడు. ఏసఐ దగ్గరికి వెళ్తే ఉద్యోగం ఇస్తాడని ఎవరో చెప్తుంటే మేము వచ్చామని చెప్పి వచ్చింది. ఆమె 7 వారాలు వచ్చింది, ప్రార్థన చేసుకుంది, ఉద్యోగం వచ్చింది, ఇంకా ఆగిపోయింది. ఇప్పుడు ఆమె యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చింది? ఉద్యోగం కోసం. చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే, నేను అంటున్నాను, ఈ భౌతిక సంబంధమైన విషయాల విషయంలో దేవుడు ఎప్పుడు కూడా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటో తెలుసా? పాపము చేత నలిగిపోయినటువంటి మన జీవితాల నుండి మనలను విడిపించి మనకు రక్షణను అనుగ్రహించడానికి వచ్చాడనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలైన వారికి ఏం తెలియజేశాడు అని అంటే, యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని తెలియజేశాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి రక్షించబడిన తర్వాత అతడు తన జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలోనని మీకా గ్రంథంలో మీకా ప్రవక్త అంటున్నాడు కదా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఎలా జీవించాలో తెలియజేయబడింది అని అంటున్నాడు. ఎలా ఉండాలంట? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా నిన్ను అడుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమడుగుతున్నాడమ్మా మన గురించి? హలో, దేవుడు ఏమడుగుతున్నాడు? కేజీ బంగారం ఇమ్మన్నాడా? మరేమడుగుతున్నాడు? ఇంతే కదా, ఎంతే కదా, కొంచెమే కదా. ఏంటా కొంచెం అంటే, న్యాయముగా ప్రవర్తించు, కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకో. ప్రియులారా, దేవుడు మనం ఎలా నడుచుకోవాలో, మన జీవితంలో మనం ఎలా వ్యవహరించాలో ఈ వచనం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయం మనకు తెలియజేయబడింది. హల్లెలూయా. శ్రేష్టమైన విషయం ఏంటి? ఉత్తమము అంటే కనికరాన్ని ప్రేమించటం, న్యాయముగా నడుచుకోవడం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటమే కదా. ఇంతే కదా దేవుడు అడుగుతుంది. ఈ కొంచెమే కదా. చాలా మంది చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఏమంటారంటే, కొంచెమే కదా డాడీ, కొద్దిగే కదా.
దేవుడు కూడా మనల్ని ఎక్కువేం అడగట్లా, కొంచెం అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించు. ఇది రెండో విషయాన్ని, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నేను నీకు తెలియజేశాను. ఒకటి రక్షణను గురించి దేవుడు తెలియజేశాడు, రెండవది ఉత్తమమైన శ్రేష్టమైన మార్గాన్ని ప్రభు మనకు తెలియజేశాడు. మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వాక్యం. లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఎవనికి మీరు భయపడవలనో తెలియజేయుదును. చాలండి. ఎవరికి మీరు భయపడాలో, హలో, ఎవరికి మీరు భయపడాలో అది నేను మీకు తెలియజేస్తా. చాలా మందికి భయాలు ఉంటాయి. నీళ్లను చూస్తే భయం కొద్దిమందికి కరెంటు కానీ లేకపోతే ఇంకేది ఇతర విషయాలను చూస్తే భయం. ఎవరికి మీరు భయపడాలి అని అంటే అక్కడ రాయబడిన మాట చూడండి, 5వ వచనంలో, చంపిన తర్వాత నరకములో పడదురో ఈ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నా. ఈ రోజుల్లో మనుషులు ప్రియులారా, లోకంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మందిరానికి వెళుతున్నా, మందిరాలను తగలబెట్టడం, క్రైస్తవులను హింసించడం, భయంకరమైన పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కదా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అది వచ్చేసింది. మనుషులను చంపడం, క్రైస్తవుల చర్చిలను కూలగొట్టడం, దానికి భయపడి చాలామంది వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు కదా, దేహమును చంపే మనుషులకు మీరు భయపడొద్దు, కానీ దేహముతో పాటు ఆత్మ కూడా శిక్ష వేసే దేవునికి భయపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు భయపడాలి. మనుషులకు భయపడాల్సిన పని లేదు. అంటే హింసించేటువంటి ఈ లోకంలో దేవుని బిడలను శ్రమ పెట్టేటువంటి వారికి భయపడాల్సిన పని లేదు. దేవునికి తప్ప మరి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. ఆఫ్రికా దేశంలో ఒక మాట నేను విన్నాను. ఆఫ్రికా దేశంలో జాంజీబార్ అనే ఒక ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినటువంటి వారు అందరూ ఎక్కడైతే ఉంటారో వారిని వెతికి అక్కడ తీసుకొచ్చి ఆ జాంజీబార్ అనే ప్రాంతంలో ఒక పిల్లర్ దగ్గర వాళ్ళని తలకాయలు మరి చిరచ్ఛేదనం చేసి వాళ్ళని చంపుతూ ఉండేవాళ్ళు. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టకుండా, మనుషులకు భయపడకుండా, తమ ప్రాణాలను సహితం ఇవ్వడానికి కూడా లెక్క చేయకుండా ప్రభు కొరకు జీవించారు, హతసాక్షులయ్యారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియులారా, వారు భయపడకుండా హతసాక్షులు అవుటూ కూడా ఇష్టపడినప్పుడు ఈరోజు అదే ఆఫ్రికా దేశంలో ఈ జాంజీబార్ అనే ప్రాంతంలో ఏ పిల్లర్ దగ్గర అయితే క్రైస్తవులను చంపారో, ఇప్పుడు అదే పిల్లర్ దగ్గర ఉండి అది పులిపిట్గా మార్చబడి దేవుని యొక్క వాక్యం అక్కడి నుంచి బోధించబడతా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. భయపడొద్దు, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. నీవు కృంగిపోవాల్సిన పని లేదు, అధైర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే నిన్ను రక్షించువాడు, నీకు సహాయం చేయవాడైన దేవుడు మనతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. మరొక ఉదాహరణ కూడా మీకు తెలియజేస్తాను. సర్ వాల్టర్ అనే వ్యక్తి మంచి పుస్తకాలు కూడా రాశాడు. ఆయన ఏమన్నాడంటే, నేను చనిపోయిన తర్వాత నేను రాసినటువంటి ఈ పుస్తకాలు కానీ నా బొమ్మలేసి ప్రచురించబడతాయని క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతికిన ఈ వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇల్లు అంటండి బైబుల్ ప్రింట్ చేసే ఒక అద్భుతమైనటువంటి శాలగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. జెనీవా బైబుల్ ప్రింటింగ్ అనేది ఆయన ఇంట్లోనే స్టార్ట్ అయిందండి. నేను చెప్తున్నా, మనుషులకు మనం భయపడాల్సిన పని లేదు, హింసించే వారి కోసం మనం భయపడాల్సిన పని లేదు, కానీ దేవునికి మీరు భయపడండి, మీరు నడుచుకోండి క్రమంగానే దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన ప్రజలమైన మనకు దేవుడు తెలియజేసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, నేను మీ కొరకు రక్షణను తీసుకొచ్చాను. రెండవది, మీకు ఉత్తమమైన మార్గాన్ని తెలియజేస్తున్నాను. మూడవది, మీరు దేవునికి భయపడి మీ జీవితాలను కొనసాగించండి. ఆఖరిగా 4వ మాట నేను మీకు తెలియజేస్తాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వాక్యం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని మీకు తెలియజేయుచున్నాను. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఏం తెలియజేస్తున్నాను అని అంటే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్న వారులారా,
శ్రమ పడుతూ నలిగిపోతూ నిరీక్షణ కలిగి ఉన్న వారలారా, ఏ సమస్య చేత నువ్వు కృంగిపోయి ఇక్కడ కూర్చొని ఉండి ఒక నిరీక్షణతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు నేను మీకు ఏం తెలియజేస్తున్నాను అని అంటే, కృంగిపోయి నలిగిపోయి జీవితంలో నిరాశ లేక నువ్వు భయంకరమైనటువంటి పరిస్థితులలో సతమతం అవుతూ ఉన్నావే, మరలా నీ కోటను నువ్వు ప్రవేశించండి. ఈరోజు ఈ సమయంలో దేవుడు రెండంతలుగా మళ్ళా మీకు మేలు చేయబోతా ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏందో తెలుసా? రేపు చేస్తాలని అనలా, ఎల్లుండి చేస్తాలని అనలా. మరి ఎప్పుడంట చెప్పాలి? నేడు, ఇప్పుడే, ఈ రాత్రి నుంచే. ప్రియులారా, ఈ సభలలో నీవు రెండంతల మేలు పొందుకొని దేవుని కార్యాన్ని పొందుకునే సభలుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు అది నీకు తెలియజేస్తున్నాడు. బంధకములలో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్న వారులారా, ఈ రోజు దేవుడు రెండంతల మేలు చేయబోతా ఉన్నాడు. ఈ మొదటి రోజు సభలో పాల్గొన్న మీకు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? రక్షణను కలుగు చేసే శక్తి సువార్తలో ఉన్నది. ఆ సువార్త ద్వారా దేవుడు తన ప్రజలనుగా మనలను చేసుకొని ఒక మాటను తెలియజేస్తున్నాడు కదా, నేను రెండంతలుగా నీకు మేలు చేయబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సభలలో నుండి దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదించి అద్భుతాల సూచక క్రియలుగా చేసి దేవుడు నిన్ను అద్భుతంగా దీవించబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకులు జాషువా పాస్టర్ గారు ఒక మాట చెప్పారు ఈ సంవత్సరం ప్రారంభంలో. ఈ సంవత్సరం మామూలు సంవత్సరం కాదన్న, ఈ సంవత్సరం అద్భుతాలు సూచక క్రియలు పొందుకునే సంవత్సరము. ఎంతమంది ఈరోజు రాత్రి రెండంతలుగా నేను దీవించబడబోతున్నానని దేవుడు తెలియజేసిన మాటను విశ్వసిస్తున్నారు? ఈ రోజు నుంచే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీ శ్రమలలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతా ఉన్నాడు. ఆరాధనలో నుండి దేవుడు తన కార్యాలను ప్రారంభించాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆరంభం మాత్రమే. రానున్న 4 రోజులలో దేవుడు అద్భుతమైన తన సూచక క్రియలు రెండంతల మేలు చేత దేవుడు మనలను నింపి పంపబోతా ఉన్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బంధకములలో ఉన్నవారు, శ్రమలలో ఉన్నవారులారా, మీరు నిరీక్షణ కోల్పోవద్దు, మీరు కృంగిపోవద్దు, మీరు అధైర్యపడొద్దు, నిరీక్షణ కలిగి ఉండు. ఈ రోజు రాత్రి, ఈ రోజు నుండే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఈ రాత్రే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించి తన యొక్క నామాన్ని దేవుడు మహిమపరచుకోబోతా ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. సువార్తలో ఉన్నటువంటి శక్తి ఈ రాత్రి నిన్ను కమ్ముకోబోతా ఉంది. సువార్తలో ఉన్నటువంటి అభిషేకం ఈ రాత్రి నిన్ను ఆవరించి తన అద్భుతమైన కార్యాల చేత నిన్ను దేవుడు నింపబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని ఆయన స్వాధీనంలోని కనుక రాగలిగితే ఈరోజు దేవుడు నీ గురించి తెలియజేసిన ప్రతి వాగ్దానము నీ జీవితంలో దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా మనలను మనం దేవునికి అప్పగించుకొని సువార్త శక్తిని మనందరం అనుభవించడానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి మన జీవితాల్లో రెండంతలుగా మేలును చేయును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకొందుము గాక, రెండంతల దీవెనలను మనం అనుభవించుదుము గాక. అటువంటి గొప్ప కృపను ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి మనలను నింపి మనలను నడిపించును గాక.